తర్వాత నాగార్జున గారు వెళ్ళిపోయిన తర్వాత ఎపిసోడ్ 2లో ఏం జరిగిందో తెలుసుకుందామా? ఇన్ కేస్ టెనెంట్స్ కి హౌస్ లో ఉండాలి అనిపిస్తే ఫుడ్ ని ప్లేట్ లో పెట్టుకున్న తర్వాత బిగ్ బాస్ నెక్స్ట్ డే మార్నింగ్ ఓనర్స్ టెనెంట్స్ తో డిస్కస్ చేసింది ఏంటంటే, బట్ బిగ్ బాస్ అయితే వార్న్ చేశారు, నేను పంపించిన ఫుడ్ అంతా కూడా స్టోర్ రూమ్ లో పెట్టేసాను, సపోర్ట్ చేయలేదు, ఇదైతే కరెక్ట్ కాదు, బిగ్ బాస్ ని కూడా లెక్క చేయకపోవడం, వాళ్ళకి ఫుడ్ పెట్టొద్దన్నారు కాబట్టి బిగ్ బాస్ అయితే కంటెస్టెంట్స్ అందరికీ ఒక సర్ప్రైజ్ ఇవ్వడం జరిగింది. అలా మిస్ అయ్యారు. ఆ బ్యాచెస్ లిమిటెడ్ మాత్రమే ఉన్నాయన్నమాట. వాళ్ళలో వాళ్ళకే యూనిటీ లేకుండా పోయింది. 1 డే అయితే పడుతుందని చెప్పారు. అయితే ఇప్పుడు సీరియస్ గా తీసుకొని దాని గురించి మాట్లాడడం జరిగింది. వెళ్ళి సారీ అయితే చెప్పడం జరిగింది. ఆ తర్వాత కూడా 3-4 టైమ్స్ అయితే సారీ చెప్పడం జరగడం చాలా కష్టంగా ఉంది, బాధపడడం జరిగింది. అందరిలో ఇద్దరు మాత్రమే కామ్ గా కనిపిస్తున్నారు. ఇంట్లో వర్క్ అంతా కూడా టెనెంట్స్ చేసి పెట్టాలి, వాయిస్ మాత్రమే ఎక్కువగా వినిపిస్తుంది. తను అందరి అటెన్షన్ ని గ్రాప్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఫుల్ వీడియో లింక్ కింద అటాచ్ చేశాను, మెసేజ్ అయ్యింది.